కొద్ది రోజుల క్రితం లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్లో రామ్ చరణ్ సహనటుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య చరణ్ రాబోయే చిత్రం పెద్ది గురించి నవీకరణల కోసం చాలా మంది ఆసక్తిగా ఉన్నారు మరియు నటుడు చివరకు ప్రసంగించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. పెద్ది నిజంగా బాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బృందం పురోగతితో ఉత్సాహంగా ఉంది మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నారు. దాదాపు 30% షూటింగ్ పూర్తయిందని చరణ్ వెల్లడించాడు మరియు మే మధ్యలో చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పెద్ది మరియు అతని 2018 బ్లాక్బస్టర్ రంగస్థలం మధ్య పోలికలు చూపించాడు. కొత్త చిత్రం స్కేల్ మరియు భావోద్వేగ లోతు రెండింటిలోనూ దానిని అధిగమిస్తుందని హామీ ఇచ్చాడు. పెద్ది కాన్వాస్ మరియు భావోద్వేగ ప్రభావం పరంగా రంగస్థలం కంటే పెద్దదిగా ఉంటుంది. నేను మీకు హామీ ఇవ్వగలను అని అతను నమ్మకంగా చెప్పాడు. పుష్ప ఫేమ్ సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం రామ్ చరణ్ కెరీర్లో అతిపెద్ద సోలో హిట్గా మిగిలిపోయింది. ఇది బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన గ్రామీణ నాటకం. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన పెద్దితో మరియు ఇలాంటి ముడి మరియు మట్టి నేపథ్యంలో పాతుకుపోయినందున పోలికలు అనివార్యం. అంచనాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అభిమానులు చరణ్ తదుపరి చర్యను ఆసక్తిగా చూస్తున్నారు.